హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఛానల్ మీ వంటలక్క కర్రీస్. ఈరోజు సూపర్ టేస్టీగా బోటి గోంగూర వండుతున్నాను. మీ వంటలక్క ఎలా వండుద్ది ఏంటో ఈ రెసిపీ చూడండి. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకుని గోంగూర పెట్టుకున్నాను. పొయ్యి మీద వచ్చి నేను కడాయి పెట్టేశాను. కొంచెం కొంచెం గోంగూర అంతా ఒక 4-3 సార్లు స్టెప్గా వేసేసాను కడాయిలో. ఒక గుప్పెడు నిండా కొత్తిమీర వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయలు 4 ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. 2 టమాటాలు కూడా మంచిగా ముక్కలు కట్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నాను. స్టవ్ ముట్టించేసినాక నేను దాని మీద మూత వేసి పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు హై మీద, ఒక 5 నిమిషాలు లో మీద పెట్టేసి గోంగూర ఉడకబెట్టుకుంటున్నాను. ఒక కడాయి పొయ్యి మీద పెట్టేసాను. తగినంత నూనె వేసుకుంటున్నాను. దాంట్లో తగినంత అల్లం చిన్నులపాయల పేస్టు, ఒక 2 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తగినంత పసుపు, తగినంత రాళ్ళుప్పు, తగినంత కారం, గుప్పెడు నిండా కొత్తిమీర, దినుసులన్నీ ఫ్రై చేసుకున్న పొడి మసాలా వేసుకున్నాను. హై మీద లో మీద మంచిగా మగ్గించుకుంటున్నాను. 2 టమాటాలు సన్నంగా కట్ చేసుకున్నాను. ఐదు నిమిషాలు హై మీద పెట్టుకుని మంచిగా మగ్గించుకున్నాక మూత వేసి పెట్టేశాను. చూడండి, దీంట్లో బోటీలో మాత్రం పసుపు, ఉప్పు, అల్లం చిన్నులపాయల పేస్టు, కొంచెం నూనె వేసుకుని మంచిగా ఉడకబెట్టుకున్నాను. బోటి మాత్రం అసలు నేను కడాయిలోనే వండాను. ఇంకా ఏ కుక్కర్లో దేంట్లో వేయలేదు ఫ్రెండ్. చాలా మంచిగా తొందరగా ఉడికిపోయింది. చూడండి, హై మీద లో మీద పెట్టుకుని బోటి కూర వండుకుంటున్నాను. బోటి మాత్రం నీట్గా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. కానీ మీకు ఇష్టమైతే పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి వేసుకున్నాను. బోటి కూరలో పచ్చిమిర్చి వేసుకున్నాక మంచిగా కలబెట్టేసి హై మీద పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను. బోటి కూర, ఉట్టి బోటి కూర కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు మాత్రం మా ఇంట్లో స్పెషల్ నేను గోంగూరలు వేస్తున్నాను. చూడండి, కొంచెం మాత్రం నేను కొవ్వు వేస్తున్నాను. మటన్ కొవ్వు కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, కొంచెం టేస్ట్ ఉంటుందని. మీకు ఇష్టమైతే వేసుకుని, లేకపోతే పక్కన పడేయండి. మా ఇంట్లో ఎంత ఉన్నా కూడా వేయలేదు, నేను కొంచెం వేసుకున్నాను. చూడండి, హై మీద పెట్టి 4 వైపులు మంచిగా కలబెట్టేస్తున్నాను బోటి కూర అంతా. ఇలా మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు హై మీద, 5 నిమిషాలు లో మీద పెట్టుకుని బోటి కూర వండుకుంటున్నాను ఒకవైపు. దీంట్లో ఏమో కడాయిలో వచ్చి నేను గోంగూర కూడా మంచిగా ఉడకబెట్టుకున్నాను. తగినంత రాళ్ళుప్పు వేసుకున్నాను. కొంచెం ఫైనల్ మళ్ళీ నేను ఒక గంటి నిండా నూనె వేసుకున్నాను. అలా లాస్ట్లో వేసుకున్నా కూడా అసలు ఎంత బాగుంటుందో, చాలా టేస్ట్ వచ్చింది గోంగూరలో. కడాయిలో నేను గోంగూర మెత్తేస్తున్నాను. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. నేను వండినట్టే వండండి. బోటి గోంగూర చాలా బాగుంటుంది. హై మీద పెట్టుకుని మంచిగా బోటి కూర వండుకున్నాను. చూడండి, బోటి కూర అంతా తీసేసి నేను గోంగూరలో వేసేస్తున్నాను. అలా గోంగూరలు వేసుకొని అంతా మంచిగా కింద పైన చేసేసి గోంగూర బోటి కూర 2 కూడా మంచిగా మిక్సింగ్గా కలిపేసి అప్పుడు ఒక 5 నిమిషాల దాకా హై మీద పెట్టి బోటి గోంగూర 2 కలబెట్టేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక తక్కువ మంట మీద, హై మీద, లో మీద పెట్టుకోవాలి. చూడండి, నేను ఎంత నైస్గా, ఎంత నాజుగ్గా కలుపుతున్నాను. ఎటు కూడా కూర గోంగూర 2 కూడా పోకుండా. చూడండి, హై మీద పెట్టుకుని మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను బోటి గోంగూర. ఈ బోటి గోంగూర మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకుండా లైక్ చేస్తుండండి. మీ వంటలక్క కర్రీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.